రేపు జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒకరోజు ముందుగానే రాజమహేంద్రవరం రూరల్లో మహిళలు భారీ ఎత్తున సమావేశమయ్యారు. ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. ప్రపంచంలో మహిళా శక్తిని గుర్తించి వారిని ఉన్నత స్థానానికి తీర్చిదిద్దడం కోసం బాటలు వేసిన వారు నందమూరి తారక రామారావు గారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించిన, పక్కా గృహ నిర్మాణాలు చేపట్టిన, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించిన అది ఆయన వల్లే సాధ్యమైంది. దాని ఫలితంగా మహిళల్లో చైతన్యం వచ్చింది. ఇవాళ విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా మహిళలు అగ్రగామిగా పెరగడం కోసం డ్వాక్రాని ఒక వేదికగా వాడుకొని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సాధించింది. ఇవాళ మహిళల అభ్యున్నతి ధ్యేయంగా పేదరిక నిర్మూలన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాచరణతో ముందుకు సాగుతూ ఉంది. ఇవాళ ఏదైతే అవినీతి అక్రమ విధానాల్లో పరిపాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గుణపాఠం చెప్పాలని, మహిళల సంక్షేమాన్ని గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెప్పడమే కాదు, రాబోయే పేదరిక నిర్మూలన కోసం తెలుగుదేశం పార్టీ తీసుకున్న 6 పాయింట్ ఫార్ములా కానీ, లేక బీసీ డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ ఉపయోగపడతాయి. మహిళల కోసం ప్రత్యేకంగా పెద్దపీట వేసి వారిని రక్షణ కల్పించాలి. మహిళలకి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది, దోపిడీలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టాల్సిన ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లుంది. దోషులను శిక్షించకపోగా రక్షించే ఈ ప్రభుత్వ విధానాలను మేము ఖండిస్తూ మహిళలకు రక్షణ కల్పించాలి, మహిళలు ఆత్మగౌరవంతో జీవించేలాగా, ఉపాధి లభించేలాగా, సమాన అవకాశాలు లభించేలాగా చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పనిచేస్తుందని సవినయంగా మనవి చేస్తూ, ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఒక డిక్లరేషన్ తీసుకొస్తా ఉన్నాం, మహిళా డిక్లరేషన్ కూడా. దాని ప్రకారం మహిళలకు ఏ విధమైన సౌకర్యాలు కల్పించాలి, వారిని ఏ విధంగా ఆదుకోవాలన్న లక్ష్యంతో మేము ముందుకు సాగుతాం. క్లారిటీ ఎప్పుడో ఉంది, క్లారిటీ ఈజ్ క్లియర్. ఇవాళ రాజమహేంద్ర రూరల్లో నేను, అదే నిడదవోలులో దుర్గేష్ గారు పోటీ చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దాని ప్రకారం ముందుకు సాగుతా ఉన్నాం. అది సౌభ్రాతృత్వంగా కలుసుకుంది. ఊరికి మేము కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకొని మాట్లాడుకున్నాం. అక్కడ ఇక్కడ ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా కార్యాచరణతో వెళ్ళాలి, రెండు పార్టీల నాయకులు అనుసంధానం ఎలా చేయాలనే దాని మీద చర్చించాం. అది మీ భ్రమలకు నేనేమి చేయలేను. బ్రహ్మాండమైన మెజార్టీతో 2 చోట్ల గెలవబోతున్నాం.